హాయ్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్. నమస్తే, నేను సత్యనారాయణ. స్పోర్ట్స్ లైవ్ కార్యక్రమానికి, అలాగే మెగా ఫైనల్ ఈవెంట్ ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగేటటువంటి ఒక మెగా ఫైనల్ ప్రీ లైవ్ అనాలిసిస్కి మీ అందరికీ స్వాగతం. T20 వరల్డ్ కప్, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్లో పోరైతే చివరికి ఆఖరు వరకు చేరుకుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు ఒక రసవత్తరమైనటువంటి ఒక మ్యాచ్ ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య వెస్టిండీస్లోని బార్బోడాస్లో జరగబోతోంది. అయితే మ్యాచ్ ఎలా ఉండబోతోంది, పిచ్ ఎలా ఉండబోతోంది, మ్యాచ్లో ఎవరు కీ రోల్, ఎవరు గెలవబోతున్నారు, ఎవరి ఫైట్ అంటే ఇరు జట్ల మధ్య ఫైట్ ఎలా ఉండబోతోంది, ఈ అంశాలన్నింటికి సంబంధించి ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చాం. అలాగే మన గెస్ట్ కూడా అనలిస్ట్, క్రికెట్ అనలిస్ట్ గౌతమ్ రెడ్డి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్ స్టూడియో. గుడ్ ఈవినింగ్ సార్. సో ఒక T20 వరల్డ్ కప్ అయితే ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఈరోజు అయితే మరి జరగబోయేటటువంటి ఒక మ్యాచ్లో ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, టీమిండియాకి అవకాశాలు ఉన్నాయా, దక్షిణాఫ్రికాకి అవకాశాలు ఉన్నాయా, అలాగే టాస్ కీలకం కానుందా, ఓవరాల్గా ఫస్ట్ మ్యాచ్ గురించి మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. బోత్ టీమ్స్, టీమిండియా ఐసీసీ ట్రోఫీల కొరతతో ఉంది. 2007, 2014, 2011 వరల్డ్ కప్ తర్వాత ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ అవుతుంది ఐసీసీ ఈవెంట్లో ఒక్క దాంట్లో కూడా కప్పు గెలవలేదు. ఒక కసి మీద ఉంది టీమిండియా. ఎట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఒక ఐసీసీ ఈవెంట్లో ఫైనల్కి వచ్చింది. వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ మ్యాచ్. వాళ్ళకి మనకన్నా ఎక్కువ కసి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా డేంజరస్ టీమ్గా ఇండియాకు తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే టీంల పరంగా చూస్తే టీమిండియా కొంచెం స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా. ఫైనల్లో ఫస్ట్ టైం టీం ఏదైతే ఫైనల్కి వచ్చిందో వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి అస్సలు ఉండదు. మనం చూస్తూనే ఉన్నాం ప్రీవియస్ చాలామంది ఏదైతే టీమ్స్ కొత్తగా ఫైనల్కి వచ్చిందో వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈరోజు ఇండియా చాలా కేర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది. మళ్ళీ కొంచెం కూడా నెగ్లిజెన్సీ ఇవ్వడానికి ఉండదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పోవడానికి ఉండదు. కాన్ఫిడెన్స్ చాలా హై కాన్ఫిడెన్స్లో ఉంది టీం. ఆ కాన్ఫిడెన్స్లోనే ఉండాలి. ఈ మ్యాచ్ని కూడా ఒక నార్మల్గా ఇంకో మ్యాచ్ లాగా చూస్తే టీమిండియా ఈజీగా గెలిచే అవకాశం. దాదాపు 2007 అంటే T20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్లో ఇండియా గెలిస్తే మళ్ళీ T20 వరల్డ్ కప్ గెలిచేందుకు ఒక మంచి అవకాశం అయితే ఈరోజు అయితే వచ్చింది. ఎందుకంటే ఫైనల్ చేరింది. ఆ తర్వాత అంతకుముందు కూడా ఒకసారి ఫైనల్ చేరింది, ఒకసారి సెమీస్లోనే ఇంటి దారి పట్టింది. అంటే ఓవరాల్గా చూస్తే గ్రూప్ నుంచి సూపర్ 8 సెమీస్ వరకు కూడా ఇండియా ఒక అప్రతిహత జోరు. అంటే ఇటు ఇండియానే కాదు, దక్షిణాఫ్రికా కూడా ఎలాంటి పరాజయం లేకుండా వరుస మ్యాచ్లు గెలుస్తూ రెండు టీంలు కూడా ఫైనల్కి చేరుకున్నాయి. సో రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా, అంటే ఇట్ మీన్స్ టఫ్ ఫైట్ ఉండబోతుందంటారా? డెఫినెట్గా రెండు టీములు కూడా అసలు మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్కి వచ్చాయి. రెండు టీములు చాలా డిజర్వ్ చేస్తాయి ఫైనల్ ఆడడానికి అర్హత ఉన్న రెండు టీములు. ఫైనల్ ఆడాల్సిన జట్లు ఇవే కాబట్టి ఎక్స్పర్ట్స్ అందరూ అదే అంటున్నారు. ఈ రెండు టీంలకే ఫైనల్ ఆడే అర్హత ఉన్నది అని చెప్తున్నారు. ఈరోజు మ్యాచ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎంత ఉన్నా ఇండియా గెలవాలని మనం కోరుకుందాం. ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. నేను చెప్తున్నట్టు ఏదంటే ఫైనల్లో లాస్ట్ టైం కూడా చూసాము వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఒక్కసారిగా చేతులు ఎత్తేశారు. ఈరోజు అలా జరగకూడదని కోరుకుందాం. మళ్ళీ ఇంకోటి, ముగ్గురు లెజెండరీ ప్లేయర్స్ ఇండియాకి. ఒకటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్. ఇది లాస్ట్ వాళ్ళ కెరియర్లో యాజ్ ఏ కోచ్గా ద్రావిడ్కి లాస్ట్ వరల్డ్ కప్. ఇద్దరు లెజెండరీ క్రికెటర్స్, వాళ్ళకి T20లో లాస్ట్ వరల్డ్ కప్ కాబట్టి డెఫినెట్గా అందరు ప్లేయర్స్ సమిష్టిగా ఆడి ఈ లెజెండరీ ప్లేయర్కి ఒక వరల్డ్ కప్ గిఫ్ట్గా ఇస్తారని మనం ఆశించవచ్చు. ఇకపోతే ఒక దక్షిణాఫ్రికా ఫ్యాన్సే కాదు, ఇటు టీమిండియా ఫ్యాన్సే కాదు, వరల్డ్ వైడ్గా క్రికెట్ ఫ్యాన్స్ అయితే మటుకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాచ్ని ఆస్వాదించే అవకాశం అయితే ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే సాధారణంగా అంటే ఇటు మిగతా దేశాల మాజీ క్రికెటర్లు కూడా ఈరోజు మ్యాచ్ మీద వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే కొంతమంది వెస్టిండీస్ అంటే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకుంటే, కొంతమంది మాత్రం ఎక్కువ మంది అయితే ఇండియాకే ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మన మాంటీ పనిసర్ అతనైతే రోహిత్ శర్మ క్యాప్టెన్సీని
విపరీతంగా అభిమానిస్తున్నాడు. ఇండియా అంటే కప్పు గెలిచే సత్తా, T20 వరల్డ్ కప్ గెలిచే సత్తా రోహిత్కి ఉంది. తన టీం ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ విజయం సాధిస్తుంది అంటున్నారు. మీరేమంటారు? డెఫినెట్గా టీమిండియా ఎంత కన్సిస్టెన్సీగా ఆడుతుందంటే ఈ మధ్య చూస్తున్నాం లాస్ట్ 1 or 2 years ఏ టోర్నమెంట్స్ ఉన్నా ఏది ఉన్నా మినిమం సెమీస్ ఫైనల్ వరకు వస్తుంది అన్బీటెడ్. చాలా కన్సిస్టెన్సీగా ఆడుతుంది. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరిగింది. మనం చూసాం నిన్ననే ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు ఇండియన్ అమ్మాయిలు. టెస్ట్ మ్యాచ్లో ఒకటే డేలో 524 runs కొట్టారు. అది మెన్స్ క్రికెట్లోనే సాధ్యం కాలే 80,000 నుంచి. అలాంటి కన్సిస్టెన్సీ ఇండియా టీంలో గర్ల్స్ బాయ్స్ అందరితో కంటిన్యూగా అవుతుంది. కాబట్టి ఇండియాకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే మాజీ క్రికెటర్స్ అందరూ ఇండియా టీంకి సపోర్ట్ చేస్తున్నారు. మాంటీ బాలర్ లాంటి వాళ్ళు కూడా. ఈవెన్ మనం చూసాము అలీసా ఈలీ స్టార్క్ వాళ్ళ వైఫ్, స్టార్కి రోహిత్ శర్మ కొట్టిన 6లు తను ఎంతో మెచ్చుకుంటుంది. అలాంటి బ్యాటింగ్ రోహిత్ శర్మ చేయగలుగుతాడు, వేరే ప్లేయర్లతో సాధ్యం కాదని. అందుకే టీమిండియా కన్సిస్టెన్సీ బట్టి మాజీ క్రికెటర్స్ అందరూ వరల్డ్ క్రికెటర్స్ అందరూ టీమిండియా. ఇది ఒక యాదృచ్ఛికం అనుకోవచ్చు. ఎందుకంటే అటు మహిళల జట్టు కూడా సౌత్ ఆఫ్రికాతోనే ఆడుతుంది, ఇటు ఇండియా కూడా సౌత్ ఆఫ్రికాతోనే ఆడుతుంది. అంటే రెండు జట్లు కూడా ఒకే విధమైనటువంటి ఒక అంటే విజయ. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు 525 runs ఒక డేలో కొట్టి రికార్డ్ అంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫైనల్ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే టీమిండియాకే ఎక్కువగా ఉంటుందని మనం ఆశిద్దాం. సో అంటే ఇక్కడ రోహిత్ శర్మ అంటే ఒక కెప్టెన్గా నిజంగా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి ఒక క్లెవర్నెస్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే రికార్డులన్నీ కూడా T20 వరల్డ్ కప్లో, T20 ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి మోస్ట్ రన్స్ కానీ, మోస్ట్ సిక్సెస్ కానీ, మోస్ట్ 50s కానీ ఇవన్నీ అంటే 100s కూడా, ఈవెన్ 500s అతనితో కలిపి గ్లెన్ మ్యాక్స్వెల్తో కలిపి సమానంగా 500s కూడా T20లో. అంటే ఒకటని కాదు, క్రికెట్లో బ్యాటింగ్లో ఏదైతే ఉండాలో అవన్నీ కూడా పరిపుష్టంగా సొంతం చేసుకున్న రోహిత్ శర్మ కనుక ఈరోజు చెలరేగితే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ మీరు అన్ని క్వాలిటీస్ రోహిత్ శర్మలో మనం చూస్తున్నాం. ఈ వరల్డ్ కప్లో అయితే చెలరేగి ఆడుతున్నాడు. తను మిగతా ప్లేయర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. T20 ఇలా ఆడాలి అన్నట్టు మిగతా వరల్డ్ క్రికెట్ అందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్కి తీసుకెళ్ళాడు. డెఫినెట్గా ఈరోజు రోహిత్ శర్మతో ఇంకొక మంచి ఇన్నింగ్స్ ఆశించి ఎట్ ద సేమ్ టైం మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈరోజు ఫైనల్. ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్గా కూడా ఫీల్ అయ్యారు విరాట్ కోహ్లీ ఈరోజు కూడా ఫ్లాప్ అయితే టీమిండియా గెలవాలన్నట్టు కూడా కొందరు ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఏది జరిగిందా టీమిండియా ఈరోజు డెఫినెట్గా గెలుస్తేనే ఫ్యాన్స్కి ఒక డౌట్ ఉంది. ప్రతిసారి ఫైనల్కి వస్తున్నాం, సెమీఫైనల్కి వస్తున్నాం, ఇండియా గెలవలేకపోతుందన్న ఒక డౌట్ ఉంది. ఈరోజు ఫ్యాన్స్ అంచనాలన్నీ పటాపంచలు చేసి మన టీమిండియా ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసి ఈరోజు వరల్డ్ కప్ గెలుస్తుంది. T20 వరల్డ్ కప్ సెకండ్ టైం గెలుస్తుందని మనం ఆశించాం. సెంటిమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇండియన్స్ బాగా నమ్ముతారు. ఎందుకంటే ఖచ్చితంగా సెంటిమెంట్ కూడా క్రికెట్లో ఉంటుంది ఎక్కువ. అంటే ప్రతి ఆటలో ఉంటుంది, కానీ క్రికెట్లో కాస్త సెంటిమెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మాజీ క్రికెటర్లను చూస్తాం, ప్రస్తుతం ఉన్న క్రికెటర్లను చూస్తాం. సో సెంటిమెంట్ ప్రకారంగా విరాట్ కోహ్లీ అయితే బాగా ఆడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఇదే లాస్ట్ వరల్డ్ కప్ కావచ్చు విరాట్ కోహ్లీకి. తర్వాత వరల్డ్ కప్లో కానీ ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా లేవు. ఎందుకంటే వెటరన్ ప్లేయర్స్ లిస్ట్లో వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. సో అటు రవీంద్ర జడేజా కూడా అదే పరిస్థితి. సో అంటే వీళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉండదో కాబట్టి ఈరోజు అంటే ఎందుకో 6 సెన్స్ చెప్తోంది. అలాగే చాలామంది క్రికెటర్స్ కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈరోజు సెంచరీ కొడతారంటున్నారు. మీరే ఉంటారు? అది నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. విరాట్ కోహ్లీ ఒకసారి బ్యాటింగ్ వెళ్తుంటే ప్రతి ఫ్యాన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ వస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ నేను పెద్ద ఫ్యాన్ని విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండే మన కళ్ళు ఉపయోగించి చూస్తూ ఉంటాం. తన టెక్నిక్, తన బాడీ మూమెంట్ అవన్నీ. ప్రతిసారి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే హై ఎక్స్పెక్టేషన్స్, ఈరోజు సెంచరీ చేస్తారన్న ఫీలింగ్లోనే మనం ఉంటాం. అందరు ఫ్యాన్స్ అలానే ఉంటారు. ఈవెన్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్లో విరాట్ కోహ్లీ నుంచి పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తనది లాస్ట్ వరల్డ్ కప్, లాస్ట్ ఫైనల్. వాళ్ళ ఒక కంట్రీకి ఒక గిఫ్ట్గా ఈరోజు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు మనందరికీ ఒక సెకండ్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ గిఫ్ట్గా ఇస్తారని మనందరం ఆశించవచ్చు. మరికొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు విరాట్ కోహ్లీ అయితే వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికి కూడా
ఎందుకు మరి బెంచ్ మీదనే అతన్ని యశస్వి జైస్వాల్ కానీ లేదా సంజు శాంసన్ని కానీ ఎందుకు బెంచ్ పై కూర్చోబెట్టారు? ఈ ఫైనల్ మ్యాచ్లోనైనా యశస్వికి ఓపెనర్గా ఛాన్స్ ఇస్తే విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో వస్తే మరి పక్కనే వాళ్ళు కూర్చోబెట్టాలి? లేదు లేదు, అలాంటి ఛాన్స్ ఏం లేదు. ఈరోజు సేమ్ విన్నింగ్ కాంబినేషన్తోనే ఆడతారు. విరాట్ కోహ్లీ పక్కకు కూర్చోబెట్టే ఛాన్సే లేదు, వన్ డౌన్ కూడా ఆడించే ఛాన్స్ లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ టీంలో చాలా అవసరం. రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్లో సక్సెస్ అవుతుంది అంటే బ్యాక్ సైడ్ నుంచి విరాట్ కోహ్లీ సజెషన్స్ ఉంటాయి. అవన్నీ మనకు తెలియవు, కానీ బ్యాక్ సైడ్ నుంచి ఫీల్డ్లో చాలా సజెషన్స్ ఉంటాయి. ఫీల్డింగ్ సెట్టింగ్లో కానీ బౌలర్ చేంజెస్లో కానీ తను రోహిత్ శర్మకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. డెఫినెట్గా టీంలో చేంజెస్ ఏముండవు. విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనేజ్ చేస్తారు, అదే కాంబినేషన్తో ఆడతారు, అదే అటాకింగ్ క్రికెట్ ఆడతారు. ఈరోజు స్కోర్ కూడా హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యి, బోత్ టీమ్స్ హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యి మంచి థ్రిల్లింగ్ విక్టరీ ఇండియాకి రావాలని మనందరం. ఎందుకంటే జట్టులో అయితే ఒక ఆకారం అక్కడ ఉంటే, అంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక మంచి విగ్రహం ఒకటి గ్రౌండ్లో తిరుగుతుంటే అటు ప్రత్యర్థులు కూడా కొంత భయపడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ ఎవరైతే ఇండియన్ క్రికెటర్స్ ఆ టీం ఆడుతున్నారో 11 ప్లేయర్స్ వాళ్ళకు కూడా ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆ పాత్ర నిలబడుతుంది. ఇకపోతే టీంలో అంటే ఇటు సౌత్ ఆఫ్రికా కావచ్చు లేదా ఇటు ఇండియా కావచ్చు. సో ఇండియా టీంలో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ప్రధానంగా విరాట్ కోహ్లీ అని, తర్వాత రోహిత్ శర్మ అని. సో మిగతా ప్లేయర్స్ చూస్తే మనం గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 వరకు కూడా చూస్తుంటాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఫెయిల్ అవుతున్నారు, ఒక్కొక్కరు రాణిస్తున్నారు. అంటే ఓవరాల్గా సమయానుకూలంగా ఎవరో ఒకరు మాత్రం తమ పాత్ర అయితే సమర్థవంతంగా పోషిస్తున్నారు. క్రికెట్కి మంచి రన్స్ అయితే అందిస్తూ మంచి టార్గెట్ అయితే ఇస్తున్నారు. సో ఈరోజు మ్యాచ్లో అంటే ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది? సేమ్ టీమిండియా ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లన్నీ సమిష్టిగా ఆడుతుంది, అంటే ఒక టీమ్గా ఆడుతుంది. ఇండియాలో ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, ఒక బౌలర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, ఒక బ్యాట్స్మెన్ మీద డిపెండ్ అవ్వట్లేదు. కాబట్టి అందరు కలిసి సమిష్టి కృషితోనే ఆడుతున్నారు. కాబట్టి ఈ లెవెల్ క్రికెట్ మనం చూస్తున్నాం ఇండియాది అన్బీటెన్గా. మళ్ళీ వన్ సైడ్ మ్యాచెస్ గెలుస్తున్నారు. ఈరోజు కూడా అలానే ఉంటుంది. ఒక ప్లేయర్కి పర్టికులర్లీ ఈ ప్లేయర్ మీద డిపెండ్, ఈ ప్లేయర్ స్కోర్ చేస్తాడు అని కాకుండా ప్రతి ఒక్కరు తన రోల్కి న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా అలాగే మ్యాచ్ ఆడితే మనం 100%గా మనం డెఫినెట్గా కప్పు కొట్టే ఛాన్సెస్. ఇకపోతే సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్లు మీరు అంటే నెక్ టు నెక్ జరిగినాయి. అంటే సౌత్ ఆఫ్రికా ఆల్ మ్యాచెస్లో కూడా గెలిచింది, కానీ అన్ని మ్యాచ్లు కూడా ఒక భారీ విక్టరీ కాకుండా నెక్ టు నెక్. ఎందుకంటే అందులో ప్రధానంగా మనం చూస్తే ఎక్కువగా రాణించింది ఒక ఓపెనర్ క్వింటన్ డికాక్, అప్పుడప్పుడు హెండ్రిక్స్, రిజా హెండ్రిక్స్, మార్క్రమ్ కెప్టెన్ మార్క్రమ్ కూడా తలవ చేశాడు. కానీ డేంజరస్ డేవిడ్ మిల్లర్ మాత్రం ఇప్పటివరకైతే గ్రూప్లో కానీ సూపర్ 8లో కానీ కొన్ని దాంట్లో ఆడే అవకాశం రాలేదు, కొన్ని దాంట్లో వచ్చినా కూడా ఫెయిల్ అయిపోయాడు. కానీ ఇండియా అంటే ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంటుంది, చెలరేగి ఆడడం అనేటటువంటిది. సో అటు గ్లెన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా కావచ్చు, ఇటు దక్షిణాఫ్రికా చూస్తే డేవిడ్ మిల్లర్ కావచ్చు. ఒక యంత్రం, అంటే మిల్లరే అంటే ఒక పరుగుల యంత్రం అతను డేవిడ్ మిల్లర్. ఏమంటారు మీరు? డెఫినెట్గా మనందరం ఇంకో పేరుని మర్చిపోతున్నాం. అందరు ఫ్యాన్స్, నేను మనని కాదు, అందరు క్లాసన్ వెరీ డేంజరస్ T20 ప్లేయర్. నేను ఇప్పటి వరకు క్లాసన్ బ్యాటింగ్ చాలాసార్లు చూశాను, లైవ్ స్టేడియంలో కూర్చొని చూశాను. తను ఎంత ఈజీగా సిక్స్లు కొట్టగలుగుతాడు అంటే స్పిన్నర్లను కూడా బ్యాక్ ఫుట్ పోయి స్టేట్లో వెరీ డేంజరస్ ప్లేయర్. మనకి ఇవాళ థ్రెట్ ఉంటుందంటే మిల్లర్తోని, క్లాసన్తోని. మళ్ళీ లేటర్ ఆడాల జన్సన్ 6.7 హైట్ ఉంటాడు, లెఫ్ట్ హ్యాండ్ ఫేస్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, ఫినిషింగ్లో కూడా చాలా మంచి సిక్సెస్ కొట్టే కేపబుల్ ప్లేయర్. వీళ్ళందరూ పబ్లిక్ జనాల దృష్టిలో లేరు, కానీ వీళ్ళు చాలా డేంజరస్ ప్లేయర్. వీళ్ళతోని ఇండియాకు చాలా థ్రెట్ ఉంటుంది. వీళ్ళని కూడా కంట్రోల్ చేస్తే ఇండియా ఈజీగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఓపెనర్ రిజా హెండ్రిక్ చాలా ఫ్లాప్ అయింది కానీ వెరీ టాలెంటెడ్ యంగ్ ప్లేయర్. మనం డికాక్ గురించి అయితే అందరికీ తెలుసు. డికాక్కి ప్రతి మ్యాచ్లో సక్సెస్ అయితే ఉంటాడు, స్పెషల్లీ ఇండియాతో పెద్ద పెద్ద స్కోర్లు చేస్తాడు. మార్క్రమ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం బౌలింగ్ కూడా వాళ్ళది డేంజరస్ బౌలింగే. స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకు, మనకెలా కుల్దీప్ ఉన్నాడు, వాళ్ళకి శంషి ఉన్నాడు. టీమ్స్ ఈక్వల్ ఉన్నాయి, కాకపోతే మెంటల్ స్ట్రెంత్ ఇండియా. అయితే ఒకసారి ఈరోజు మనం అంటే హెడ్ టు హెడ్ అంటే ఎవరెవరు ఏ పాత్రలో ఎక్కడ రాణిస్తున్నారు అంటే ఇటు టీమిండియా వైపు ఎక్కుందా ఒకసారి చూద్దాం మనం. అంటే ఫస్ట్గా చూసుకుంటే క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ ఓపెనర్స్. బోత్ ఆర్ వెరీ డేంజరస్ ప్లేయర్స్. ఇద్దరు సమవుజీలే.
కానీ రోహిత్ శర్మని మనం చూస్తూనే ఉన్నాం. రోహిత్ శర్మ వన్ సైడ్ చేసేస్తున్నాడు మ్యాచెస్. క్వింటన్ డికాక్ కూడా ఆడుతున్నాడు కానీ రోహిత్ శర్మ లాంటి అటాకింగ్ క్రికెట్ ఆడట్లేదు. రోహిత్ శర్మ ఒకసారి ఆడడం స్కోర్ కొట్టడం స్టార్ట్ చేస్తే మ్యాచ్ని కంప్లీట్ వన్ సైడ్ చేస్తున్నాడు. డికాక్తో పోలిస్తే రోహిత్ శర్మ కొంచెం అప్పర్ ఇట్లా. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్, విరాట్ కోహ్లీ లెజెండరీ ప్లేయర్, కాకపోతే స్కోర్ చేయట్లేదు. రిజా హెండ్రిక్స్ కూడా అలాగే ఉన్నాడు కదా. ఇద్దరిది సేమ్ ఉంది, యంగ్ స్టార్, వెరీ టాలెంటెడ్ యంగ్ స్టార్, ఇటు లెజెండరీ ప్లేయర్. ఇద్దరిది పొజిషన్ అలాగే ఉంది. ఇద్దరి నుంచి వాళ్ళ టీము ఈరోజు స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. వెయిట్ అండ్ సీ ఎవరు బాగా ఆడతారో చూడాలి. మార్క్రమ్, రిషబ్ పంత్. మార్క్రమ్ మంచి ప్లేయర్, కెప్టెన్. రిషబ్ పంత్ తనదైన రోజు చెలరేగిపోయాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. రిషబ్ పంత్కు కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది బౌలర్ల మీద అటాక్ చేసేది, కానీ మార్క్రమ్ కూడా మంచి ప్లేయర్. బోత్ ఆర్ సేమ్. అంటే రిషబ్ పంత్లో ఒక తెగింపు ఉంటుంది అసలు. అంటే ఈ బాల్ ఆ బాల్ అని చూడడు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో అంటే అతడు ఆన్ సైడ్లో కొట్టేటటువంటి ఒక షాట్స్ నిజంగా మెమరబుల్. ఏమంటారు? చాలా 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 ఇంప్రూవ్ అయింది ఆఫ్టర్ ఇంజరీ నుంచి. ఆయన బయటపడిన తర్వాత ఆన్ సైడ్ గేమ్ చాలా ఇంప్రూవ్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం స్క్వేర్ కట్స్, ముందు స్క్వేర్ కట్స్ అవి ఆడకపోతుండే, ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కూడా అటాకింగ్ షాట్స్ ఆడుతుండు. మళ్ళీ రివర్స్ స్వీప్, కన్వెన్షన్ స్వీప్స్ అన్ని షాట్లు ఆడుతుంది. మళ్ళీ తెగింపు ప్లేయర్. ఈ పొజిషన్లో కొంచెం డిపెండ్ అయ్యి ఆడదాం అలాంటిది కాదు, తెగించి అటాకింగ్ ఆడే ప్లేయర్ కాబట్టి తనకు ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్. ఇక సూర్యకుమార్, క్లాసన్ ఇద్దరు డేంజరస్ ప్లేయర్స్, కానీ సూర్యకుమార్ దగ్గర ఉన్నన్ని షాట్లు క్లాసన్ డౌన్ ద వికెట్ ఎక్కువ ఆడతాడు. సూర్యకుమార్ 360 ప్లేయర్, గ్రౌండ్లో ఆల్ ఓవర్ ప్లేసెస్లో కొడతాడు. కానీ ఇద్దరు వెరీ డేంజరస్. తనైన రోజుల్లో మ్యాచ్కి వన్ సైడ్. క్లాసన్ అయితే మనం కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ చూసాం, ఐపీఎల్లో చూసాం, ఈవెన్ వాళ్ళ కంట్రీకి ఆడినప్పుడు చూసాం, వాళ్ళ కంట్రీ లీగ్స్లో కూడా చూసాం. క్లాసన్, సూర్యకుమార్ ఇద్దరు వాళ్ళకి క్రికెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో T20 ది బెస్ట్ ప్లేయర్స్. ఇకపోతే హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్. డేవిడ్ మిల్లర్ సక్సెస్ లేడు. హార్దిక్ పాండ్యా మంచి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, మళ్ళీ ఆల్రౌండర్. డేవిడ్ మిల్లర్ ఓన్లీ బ్యాటింగ్ గురించే ఉన్నాడు. డేవిడ్ మిల్లర్కి మన ఇండియన్స్ చాలాసార్లు ఆడారు కాబట్టి తనకి ఎలా బౌలింగ్ చేయాలా, ఎక్కడ ఫీల్డింగ్ సెట్ చేయాలా అదంతా తెలిసే ఉంటుంది. హార్దిక్ పాండే ఇంపార్టెంట్, ప్రతి మ్యాచ్లో ఇంపార్టెంట్ స్కోర్ చేస్తున్నాడు. ఆ స్కోర్ ఇండియాకు చాలా ప్లస్ అవుతుంది. స్టబ్స్, శివం దూబే. స్టబ్స్ బెటర్ ప్లేయర్. శివం దూబే ఇంకా ఆడాలి, స్కోర్ చేయాలి. ఫ్లాట్ వికెట్స్ ఉన్నప్పుడు కొడుతున్నాడు కానీ ఇండియన్ ఐపీఎల్ లాంటి మ్యాచ్లో అక్కడ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. కాకపోతే ఈరోజు మనం అంటే తన రోల్కి, తన పాత్రకి న్యాయం చేస్తాడని అనుకోవచ్చు. అంటే వాళ్ళ వైపు కంటే చూసినట్టయితే మన వైపు ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. మనం ప్రతిసారి అదే చెప్తున్నాం. ఈసారి టీమిండియా ఫుల్ ఆల్రౌండర్ ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు కొడతా ఉండేది ఇండియాకి, ఆల్రౌండర్స్ కొడతాతో ఉండేది కాబట్టి మనం కొన్ని సిచ్యువేషన్లో మనకు పార్ట్ టైం బౌలర్స్ ఉండవు. ఇప్పుడు ఫుల్ ప్లేట్గా ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్లో ఏ బౌలర్ని కావాలంటే ఆ బౌలర్ని యూజ్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్ కూడా ఎప్పుడు ఎవరిని వాడాలో అప్పుడు వాడేస్తున్నారు కాబట్టి టీమిండియా చాలా స్ట్రాంగ్ అండ్ బ్యాలెన్స్ కావాలి. అక్షర్ పటేల్, కేశవ్ మహారాజ్ ఈ ఇద్దరి విషయంలో అక్షర్ పటేల్ బెటర్ ప్లేయర్, బెటర్ హిట్టర్. కేశవ్ మహారాజ్ బౌలింగ్ ఓకే, బట్ బ్యాటింగ్ అంతా రాణించే మంచి బ్యాట్స్మెనే, కాకపోతే బ్యాటింగ్ అంతా రాణించట్లేదు. అక్షర్ పటేల్ క్రూషియల్ టైంలో మంచి బౌండరీస్, సిక్సెస్ కూడా కొడుతున్నారు. అలా ఇంపార్టెంట్ సర్కిల్లో బౌలింగ్ వేసి బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు. అది అక్షర్ పటేల్తో టీమిండియాకు ఒక అడ్వాంటేజ్. ఇక చైనామెన్ కుల్దీప్ అండ్ శంషి నుంచి కంపేర్ చేస్తే కుల్దీప్ దగ్గర ఒక 2-3 వెరైటీ బాల్స్ ఉన్నాయి. ఇదొకటి ఉంది, ఏది టాప్ స్పిన్ ఒకటి ఉంది, అది శంషి దగ్గర లేదు. బట్ ఇద్దరు కూడా వరల్డ్ క్రికెట్లో ఇప్పుడు ఇద్దరే ఉన్నారు చైనామన్ బౌలర్స్. ఇద్దరితోని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే టీమిండియన్స్ చైనామన్ బౌలర్స్ని, స్పిన్నర్ని ఎర్లీగా పిక్ చేస్తారు. తనతో అంత ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ తనదైన రోజు తను కూడా మనం చూస్తున్న వికెట్లు. కుల్దీప్ యాదవ్ని మాత్రం సౌత్ ఆఫ్రికన్ పిక్ చేయడం చాలా కష్టం. ఇక రబాడా, బుమ్రా లెజెండరీ బౌలర్స్ ఇద్దరు. కానీ బుమ్రా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తన రిస్ట్తో సీమ్ మీద వేయగలుగుతాడు, కట్టర్స్ వేయగలుగుతాడు, తన స్లో బాల్ని పిక్ చేయడం. రబాడా మంచి ఫేస్ ఉంటుంది, మంచి స్పాట్లో వేస్తాడు, గుడ్ లెన్స్లో వేస్తూ ఉంటాడు. రబాడా ఓకే, బట్ బుమ్రా దగ్గర వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. బుమ్రాని ఆడడం చాలా కష్టం వాళ్ళకి. ఇక హర్షదీప్, తర్వాత మీరు మార్కస్ ఎన్సన్. జెన్సన్కి అడ్వాంటేజ్ ఏంటంటే హైట్ ఎక్కువ ఉన్నాడు.
హర్షదీప్ 2 సైడ్స్ స్వింగ్ చేస్తున్నాడు. కొత్త బాల్తో హర్షదీప్ డేంజరస్. జనసేనతో కూడా ఇండియన్ బ్యాట్స్మెన్స్ చాలా కేర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది. బౌన్స్ ఎక్కువ ఉంటుంది, ఈ హైట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి ఆ బౌన్స్ని ఫేస్ చేయడం కష్టం. చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో. ఇక చివరిగా రవీంద్ర జడేజా అండ్ రీజన్ వైట్. రవీంద్ర జడేజాతో తన్ని పోల్చడానికి లేదు. రవీంద్ర జడేజా చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఒట్టి చేత ఓన్లీ ఫీల్డింగ్తోనే టీంలో ప్లేస్ సంపాదించుకునే కేపబుల్ ప్లేయర్. బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ చేయకుండా యాజ్ ఎ ఫీల్డర్గా టీంలో ఆడించవచ్చు. రవీంద్ర జడేజాతో ఆయన కంపేర్ చేయడానికి లేదు. సో అంటే ఓవరాల్గా చూస్తే మటుకు అక్కడక్కడ సమవుజ్జీలుగా కనబడుతున్న ఓవరాల్గా టీమిండియాదే పై చేయిగా మనకు కనబడుతుంది. సో అంటే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ మాత్రం టీమిండియానే గెలిచే అవకాశం ఎక్కువగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. ఇకపోతే పిచ్ విషయానికి వస్తే పిచ్ ఏదైతే వెస్టిండీస్ బార్బడాస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో మనం ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడాం. అక్కడ ఆఫ్ఘనిస్తాన్తో 181 పరుగుల స్కోర్ కూడా అక్కడ మనం సాధించాం. కానీ ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా మాత్రం ఆ పిచ్ పైన ఈ వరల్డ్ కప్ సీజన్లో అయితే ఆడలేదు. కానీ అక్కడ స్కోర్ చూస్తే మనదే 181 హైయెస్ట్. అంతకుముందు కొన్ని జట్లు ఆడినాయి కానీ 140, 150 అలా చేశారు. అంటే ఈరోజు మరి అదే 181 స్కోర్ సరిపోతుందా? సరిపోతుంది. ఈరోజు ఆ వికెట్ మీద సరిపోతుంది. మనం చూసాం టీమిండియాకి ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బార్బడోస్ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ పిచెస్ మీద ప్రాక్టీస్ పిచెస్ మీద ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక మ్యాచ్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈజీగా మన ఇండియన్ ప్లేయర్స్ తెలుసు ఆ వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటుంది. సౌత్ ఆఫ్రికన్ కొంచెం స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు కూడా టీమిండియా ఫస్ట్ బ్యాటింగే చేస్తుంది. టాస్ గెలిస్తే స్కోర్ 180 అయితే డెఫినెట్లీ దాన్ని డిపెండ్ చేస్తుంది. వరల్డ్ కప్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సౌత్ ఆఫ్రికన్స్ చేజింగ్లో చాలా వీక్. వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తేనే వాళ్ళు కొంచెం తెగించి ఆడతారు. ఎప్పుడైతే చేజింగ్ వాళ్ళకి వస్తుందో మనం చాలా మ్యాచెస్ చూస్తున్నాం, చేజింగ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. టీమిండియాకి అదొక ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్. ఇక ఈరోజు ఇరు జట్ల నుంచి ఏదైనా సెంచరీ ఆశించే అవకాశం ఉందంటారా? రెండు జట్లలో సెంచరీ కొట్టే కేపబుల్ ప్లేయర్స్ ఉన్నారు. మనం అయితే చాలామంది మన ఇండియన్ ప్లేయర్ నుంచి స్పెషల్లీ రోహిత్ శర్మ, సూర్య వీళ్ళతో ఆశించవచ్చు. సూర్య కొంచెం లేట్ వచ్చినా కానీ తక్కువ బాల్నే సెంచరీ కొట్టే కేపబుల్ ప్లేయర్. ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ షాట్స్ ఉన్నాయి. ఎటువంటి బాల్ అన్నా ఎనీ టైంలో అన్నా ఎక్కడన్నా పిక్ చేసి బౌండరీ 6 కొట్టగలుగుతాడు. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి క్వింటన్ డికాక్, క్లాసన్, ఈవెన్ మార్కరమ్ కూడా సెంచరీస్ కొట్టే కేపబుల్ ప్లేయర్. ఏ టీంలో అన్నా ఒక ప్లేయర్ సెంచరీ కొట్టిండంటే ఆ టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. పిచ్ చూస్తే కనుక ఈ కెన్సింగ్టన్ ఓవల్ మైదానం అది ఇటు పేసర్లకు అలాగే ఇటు స్పిన్నర్లకు అటు బ్యాటర్లకు అంటే ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. సో ఇలాంటి పిచ్ అంటే ఇటు బ్యాటింగ్ ఫ్రెండ్లీ, బౌలింగ్ ఫ్రెండ్లీ, ఇలాంటి దాని మీద రిజల్ట్ ఎలా ఉండబోతుంది? మనం ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్తో చెప్పుకున్నాం స్పిన్నర్స్ ఎఫెక్టివ్గా బౌలింగ్ వేస్తారని. కానీ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లని మన ఇండియా వాళ్ళు చాలా ఈజీగా ఆడగలిగారు. ఓకే, ఫాస్ట్ బౌలర్స్కి కొత్త బాల్తో సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు న్యూ బాల్ ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. రెడ్ బాల్ కన్నా వైట్ బాల్తో ఫస్ట్ 3-4 అవర్స్ కొంచెం బాల్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఈరోజు మ్యాచ్ ఈవెన్లీ ఉంటుంది. బ్యాట్కి బాల్కి బ్యాట్స్మెన్స్ కొంచెం కుదురుకొని ఆడితే స్కోర్ ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఫాస్ట్ బౌలర్స్ కొంచెం స్పాట్స్ కరెక్ట్ చేసి సీమ్ మీద వేసి అలాంటి వేస్తే న్యూ బాల్తో స్వింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నది. బ్యాట్స్మెన్కి కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఈ ప్రొడిక్షన్ ఈరోజు ఎవరు ఇండియా తరఫున లేదంటే సౌత్ ఆఫ్రికా తరఫున ఎవరు రాణిస్తారనుకుంటున్నారు? ఇండియా తరఫున మనం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, నేనైతే అందరూ అనుకుంటాను. అందరు చెప్పొద్దు, అది అందరూ అనుకుంటాం. కానీ రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. రోహిత్ శర్మ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. అలాగే సౌత్ ఆఫ్రికా పైన రాణించే ప్లేయర్స్ ఎవరు ఉన్నారు? డికాక్, క్లాసన్. క్లాసన్, ఎందుకంటే క్లాసన్ అంటేనే ఒక క్లాసిక్ ఇన్నింగ్స్. ఎందుకంటే అతనుకు హైదరాబాద్ కూడా అతను ఆడాడు క్లాసన్. అయితే ఇటు చూస్తే అంటే అటు బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా సమానంగా ఉంది కదా. మరి ఈరోజు మ్యాచ్ టాస్ అనేటటువంటిది కీలకం కానుందా? డెఫినెట్ టాస్ ఇంపార్టెంట్. ఇండియా టీం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగే చేస్తుంది. ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు చేజింగ్లో చాలా వీక్. వాళ్ళు టాస్ గెలిచినా బ్యాటింగ్ చేస్తుంది. ఈరోజు టాస్ ఇంపార్టెంట్. ఫైనల్ మ్యాచ్ ఇండియా టాస్ గెలవాలని మనం ఆశిద్దాం. టాస్ గెలవాలా, మ్యాచ్ కూడా గెలవాలని ఆశిద్దాం. గెలిచిన తర్వాత సంబరాలు కూడా జరుపుకోవడానికి ఎక్కువ అవకాశాలు మనకు ఉంటాయి. ఇక చివరిగా
అక్కడ ఉన్నటువంటి ఒక వెదర్ కండిషన్స్ చూస్తే కనుక ప్రజెంటు వర్షం పడుతుంది. సో మ్యాచ్ టాస్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పూర్తిగా రద్దయ్యే అవకాశం కూడా కనపడబోతోంది, లేదంటే కొన్ని ఓవర్లు ఆడించే అవకాశం. ఎందుకంటే ఒక రిజర్వ్ డే అయితే ఫైనల్కి ఉంది. సో దీని మీద ఏమంటారు? ఫైనల్కి రిజర్వ్ డే ఉంది కాబట్టి ఈరోజు వాషౌట్ అయినా రేపు ఉంటుంది మ్యాచ్. కాకపోతే నాకైతే అనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ అవుతుంది. వెదర్ కొంచెం వర్షం పడిపోయి మళ్ళీ వెదర్ క్లియర్ ఉంటుందని నేను కూడా చూశాను న్యూస్లో. మ్యాచ్ అయితే ఈరోజు అయిపోతుంది. ఇన్ కేస్ మ్యాచ్ కాకుంటే రేపు రిజర్వ్ డే ఉంది. నేనైతే ఆపుకోలేను రేపటి వరకు. ఈరోజే ఇండియా టీం ఫైనల్ వచ్చి కప్పు పెడితే ఈరోజు ఎంజాయ్ సెలబ్రేషన్ చేసుకోవాలన్న మూడ్లో ఉన్నాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ అయితే జరగాలని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటున్నారు. వర్షం వల్ల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోవద్దని. ఒక రకంగా ఇటు ఇండియా సౌత్ ఆఫ్రికా పాయింట్ టు పాయింట్గా బ్యాట్స్మెన్ వైజ్గా బౌలర్ వైజ్గా కనుక మనం ఒక కంపారిజన్ చూసుకుంటే కనుక కొన్ని అంశాల్లో రెండు జట్లు సమానంగా, మరికొన్ని అంశాల్లో టీమిండియాదే పై చేయిగా ఉన్నట్టు మనకు క్రికెట్ అనలిస్ట్ చెప్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా అదే విధంగా చెప్తున్నారు. ఓవరాల్గా ఇవాళ మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా ఉండబోతోంది, ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. అలాగే మ్యాచ్ జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే వర్షం వల్ల రద్దయితే రేపు రిజర్వ్ డే ఉంది. రేపు కూడా రిజర్వ్ డే వల్ల కనుక మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఇద్దరిని కూడా అంటే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఇది ఈరోజు స్పోర్ట్స్ అనాలిసిస్ కార్యక్రమం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, అమ్మ భారత్, జనం కోసం నిజం కోసం.